అటు ఏపీలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, గుంటూరు ఏసీ కాలేజ్లోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో గత నెల 27వ తేదీన జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 3 స్థానాలకు పోటీ అధికంగా ఉండటం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పట్టే ఛాన్స్ ఉంది. అటు ఏపీలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, గుంటూరు ఏసీ కాలేజ్లోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏపీలో గత నెల 27వ తేదీన జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 3 స్థానాలకు పోటీ అధికంగా ఉండటం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాసేపటి క్రితమే బ్యాలెట్ బాక్సెస్ ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించారు. ప్రస్తుతం నేను ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ అయిన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మొదటగా మొత్తం 20 టేబుల్స్ లో అంటే 20,978 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 92% పోల్ శాతం వచ్చిన నేపథ్యంలో 20 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. టేబుల్ కి 1000 ఓట్లు చొప్పున వాళ్ళు మొదటగా కౌంటింగ్ చేస్తారు. ఫస్ట్ సెపరేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏ జిల్లాకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అన్న దీని మీద మొత్తం సెపరేషన్ అనేది ఫస్ట్ చేస్తారు. అది అయిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లని లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే చెల్లని ఓట్లను కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా పక్కన పెట్టి మొదటగా ఏదైతే మొత్తం పోలైన ఓట్లన్నింటినీ కూడా మొదట ప్రాధాన్యత ఓటు కింద కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా జరగాలి అంటే దాదాపుగా 10 to 12 అవర్స్ టైం పట్టే అవకాశం ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 3 అంచెల భద్రతని ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ అత్యంత సెక్యూరిటీ మెజర్స్ మధ్యన కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభమైంది. మొదటగా చూసుకుంటే గనక 20,000 ఓట్లు అంటే 20,000 పైబడి ఓట్లు పోలైన నేపథ్యంలో దాదాపుగా 10,000 ఓట్లు పైబడి మొదటి ప్రాధాన్యత ఓటు కనుక ఏదైనా అభ్యర్థికి వస్తే కనుక వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అయితే వీటిలన్నింటినీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే లెక్కింపు జరగదు. ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్స్ వస్తే కనుక రెండవ ప్రాధాన్యత ఓటు లెక్కింపుకు కూడా వెళ్తారు. దాని తరువాత తదుపరి ఎలివేషన్ రౌండ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అభ్యర్థుల ప్రకటన అనేది జరిగే అవకాశం ఉంటే కనుక సాయంత్రం లోపు తుది ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ అబ్జెక్షన్స్ వస్తే కనుక మళ్ళీ మొదటి నుంచి కూడా
కూడా అన్ని రౌండ్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ రెండవ ప్రాధాన్యత ఓటును తీసుకోవడంతో పాటు ఎలివేషన్ ఓట్స్ని కూడా అంటే ఎలివేషన్ రౌండ్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఎన్నికల అధికారులు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక కాసేపటి క్రితమే బ్యాలెట్ బాక్సులను అయితే మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఎటువంటి కౌంటింగ్ అంటే లెక్కింపు ప్రక్రియ అయితే మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మొదటగా సపరేషన్స్ చేయాలి, అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అలాగే మొత్తం 20 టేబుల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో టేబుల్కి 1000 ఓట్లు చొప్పున ఉంటుంది ఒక్కొక్క రౌండ్కి కూడా. అంటే 6 రౌండ్లలో మొత్తంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు అనేవి కౌంట్ చేస్తారు. 25 చొప్పున ప్యాక్ చేసి ఒక బాక్స్లో వేయడం జరుగుతుంది. అలాగే ఒక టేబుల్కి 1000 ఓట్లు ఇస్తారు కాబట్టి వాటిలన్నింటినీ కూడా సెపరేషన్ చేసిన తర్వాత అప్పుడు లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం గంట క్రితమే ఆల్రెడీ ప్రారంభమైంది. మొత్తం లోపల కౌంటింగ్ సెంటర్స్లో ఏదైతే సిబ్బంది ఉంటారో వాళ్ళంతా కూడా లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది అనేది అధికారుల నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికి 10 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. 20,978 ఓట్లు మొత్తం పోలయ్యాయి. 92% పోలింగ్ శాతం కూడా ఉన్న నేపథ్యంలో మరి ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియను అయితే మాత్రం లోపల కొనసాగిస్తూ ఉన్నారు. చూడాలి మరి కాసేపట్లో అంటే ఫస్ట్ రౌండ్ ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అయితే దానికి కూడా ఇంకా కొంత టైం పడుతుంది. ముందు సెపరేషన్ అయిన తర్వాత లెక్కింపు ప్రక్రియను అయితే మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను సిపి శకభ్రత బాగ్చి పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు తీసుకున్నామని విశాఖ సిపి చెప్పారు. విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది. అందరూ డిఎఫ్ఎండి తర్వాత హెచ్హెచ్ఎండి తర్వాత ఫ్రిస్కింగ్ తర్వాతనే మేము అలౌ చేస్తాము. మొబైల్ ఫోన్ లోపల అలౌ చేయట్లేదు. కలెక్టర్ గారు చెప్పిన 10 మందికి మాత్రం అలౌ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్డేట్స్ ఇవ్వాలి. తర్వాత కట్ ఆఫ్స్, చెక్ పోస్ట్ అవి కూడా పెట్టాము. క్యాండిడేట్ ఏజెంట్స్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే వాళ్ళు ఆథరైజ్ చేస్తే వేరే ఏజెంట్ కూడా లోపల అలౌ చేస్తున్నాం. ఇంకా కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో కౌంటింగ్ స్మూత్గా జరుగుతుందని నేను ఆశిస్తున్నా. కౌంటింగ్ తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూస్తాం. సార్ 144 సెక్షన్ అనేది ఎప్పుడు వరకు కొనసాగుతుంది? మొత్తం ఎంతమంది విధుల్లో ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్? దాదాపు 150 మెంబర్స్ విధిలో ఉన్నారండి. మన ఎంతసేపు మనకు అవసరం ఉంటుంది అంతసేపు మనం అది అమల్లోకి ఉంటుంది. తర్వాత మేము ఎత్తివేస్తాం. బ్యాక్ టు న్యూస్. అటు ఏపీలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, గుంటూరు ఏసీ కాలేజ్లోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రైట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి నరసింహ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ, ప్రస్తుతం ఏసీ కాలేజీ దగ్గర ఎన్నికల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఏదైతే ఉన్నాయో పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏసీ కాలేజీ దగ్గర ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది, కౌంటింగ్ కొనసాగుతుంది. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఏవైతే ఉన్నాయో ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ఏజెంట్లు ఇప్పటికే లోపల వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ ముందుగా కౌంటింగ్ ప్రారంభమైంది. దానికంటే ముందుగా ఏవైతే ఉన్నాయో ఈ ఓట్ల మొత్తాన్ని కూడా ఒక డ్రమ్లో పోయటం, ఆ తర్వాత ఎక్కడైతే ఉన్నాయో 2,40,000 ఓటింగ్
ఉంది. ఆ 2,40,000 ఓటింగ్ని వ్యాలిడ్, ఇన్వాలిడ్, తర్వాత 100 నుంచి 50 కట్టలు కట్టడం కానీ ఇలా 17 టేబుల్స్ వేయడం జరిగింది. 28 రౌండ్లు ఉంది. మొత్తంగా అయితే వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది, దాదాపు 600 మంది సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. వీటన్నిటిని వ్యాలిడ్, ఇన్వాలిడ్ చూస్తున్నారు ముందు, ఆ తర్వాత కట్టలు కట్టనున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ కౌంటింగ్ నేపథ్యంలోనే 50% పైపైన పోలింగ్ వస్తే ఆ తర్వాత విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటింగ్ కౌంటింగ్ తీసుకుంటారు, ఆ తర్వాత రెండో ప్రాధాన్యత తీసుకుంటారు. అయితే ముందుగా ప్రస్తుతం అయితే మనకి గుంటూరులోని ఏసీ కాలేజ్ దగ్గర పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన లైవ్ చూద్దాం. 7వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఆధారాలతో సమర్పించాం. ముఖ్యంగా వెల్దుర్తి, దుర్గి, బెల్లంకొండ ఇలాంటి మండలాల్లో అనేక చోట్ల మా ఏజెంట్లను కూడా బయటికి నెట్టేశారు. అలాగే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళే హక్కు వాళ్ళకి లేదు. కానీ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అనేక చోట్ల మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల వాళ్ళు అక్రమ ఓట్లు, దొంగ ఓట్లు, రిగ్గింగ్ పెద్ద ఎత్తున చేయటం అనేది కూడా బహుశా మీ అందరి దృష్టికి వచ్చింది. నేను ఆ రోజే మీడియాకు కూడా చెప్పడం అనేది జరిగింది. అనేక చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేలకు బూతుల్లో ప్రవేశించే హక్కు లేదు. కేవలం అభ్యర్థులు, వాళ్ళ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే బూతుల్లోకి. ఇన్ని అక్రమాలకి తెరతీసి అయినప్పటికీ కూడా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, అనేక నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడినాయి అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం. రెండో కారణం, ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. డిఎస్సి మీద మొదటి సంతకం అన్నారు. ఆ నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు. సంతకం చేశారు కానీ తెలియదు. గ్రూప్ 2 అభ్యర్థుల్ని పరీక్ష వాయిదా వేస్తామని మోసం చేయటం అనేది జరిగింది. ఇలాంటి అనేక అంశాల వల్ల నిరుద్యోగుల్లో, రైతాంగంలో పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది. ఈ అసంతృప్తి వలన కూడా వేలాది మంది నాకు ఓటు వేశారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. అలాగే మా సంఘాలు, మా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున 2 జిల్లాల్లో కూడా దాదాపు 1,50,000 పైగా ఓటర్లని ప్రత్యక్షంగా కలిసినటువంటి అది నా తరఫున మాత్రమే మా వాళ్ళు కలవటం అనేది జరిగింది. అది ఏ అభ్యర్థి వల్ల కాదు. కాబట్టి ఈ 3 కారణాల వల్ల వాళ్ళు ఎంత అక్రమాలకు తెరదీసినా రేపు జరగబోయే ఫలితాల్లో నేను గెలుస్తానని చెప్పేసి భావిస్తున్నాను. పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం అక్కడ 351 వచ్చింది. వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి పోస్టల్ బ్యాలెట్ కవర్లో వచ్చింది. ఆ కవర్ మీద వాళ్ళు ఏమంటాం, వాళ్ళ అడ్రస్ రాయకూడదని, అది వాళ్ళకి తెలియదు. కొన్ని చోట్ల సంతకాలు సక్రమంగా లేవని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. కొన్ని బహుశా ఇన్వాలిడ్ అవుతాయి, కొన్ని వ్యాలిడ్ అవుతాయి. అంటే ఈరోజు మాకు చెప్పిన దాని ప్రకారం ఈరోజు కూడా 9 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. వాటిని కూడా పోస్టల్ బ్యాలెట్లో కలిపి లెక్కిస్తూ ఉన్నారు. బహుశా నాకున్న అంచనా ఏంటంటే ఆ 371లో ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి ఒక సగం ఇన్వాలిడ్ అయ్యే అవకాశం. అంటే వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ మీకు తెలుసు. 1 ఇలా వేస్తేనే అది వ్యాలిడ్. ONE 1 అని రాస్తే అది వ్యాలిడ్ కాదు. ఇలా టిక్కు పెట్టినా అది వ్యాలిడ్ కాదు. 1కి ఇలా సర్కిల్ చుట్టినా అది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఈ 1 అనేది ఆ బాక్స్లో వేస్తేనే వ్యాలిడ్. బాక్స్ బై ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. ఓపులవారిపల్లి స్టేషన్లో
కృష్ణమురళిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఇరువురు హైకోర్టును ఆశ్రయించారు. సజ్జల రామకృష్ణ, సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు లేదా ఎల్లుండి విచారించనుంది ఏపీ హైకోర్టు. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. రాజేష్, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లై చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే వరుసగా అరెస్టులు చేయబోతు గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల నేపథ్యంలో వరుసగా అరెస్టులకు గురవుతున్నారనేసి ముందస్తుగా ఎటువంటి అరెస్టు లేకుండా బయటపడాలనే ఆలోచనతో ముందస్తు బెయిల్ కు హైకోర్టులో బెయిల్ కు మంజూరు చేశారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు 7-8 కేసులకు సంబంధించి ముద్దాయిగా పరిగణలో తీసుకోవచ్చంటే ఇప్పటికే అధికారులు అంచనా వేస్తారు. అయితే చాలా కీలకమైన కేసుల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏవోలుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఇచ్చిన కొన్ని సమాచారాల మేరకు కొంత రెండు కేసులు నమోదైనాయి. అయితే మరికొన్ని 2 కేసులు కూడా గతంలో లిక్కర్ వివాదంలో కూడా మరికొన్ని కేసుల్లో కూడా కీలకంగా సజ్జల పేరే వినిపించింది. అయితే వీటన్నిటి మీద ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తాడనేది పూర్తిగా తెలియకుండా మొత్తం కేసులకు సంబంధించి ఏ కేసులు అయితే ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.